బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో అంతా పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి. ఈరోజు మా ఇంట్లో నేను చిక్కుడుకాయ టమాటా వండుతున్నానండి. నేను ఎలా వండుతాననేది రెగ్యులర్గా మా ఇంట్లో మీకు చూపిస్తున్నాను, చూసేయండి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు అండి. చిక్కుడుకాయలు అయితే బాగు చేసేసుకుని పక్కన పెట్టుకున్నాను. చిక్కుడుకాయలు బాగా గింజ ఉందండి, బాగుంది కాయ. మీకు తగినంత ఆయిల్ పోసుకోండి. బాగు చేసుకుని పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలి. నేను ఈ కర్రీ అనేది పొద్దుటికి సాయంత్రానికి వండానండి. ఎందుకంటే ఊరిళ్ళే ఫంక్షన్ ఉంది. మళ్ళీ అటు నుంచి వచ్చేటప్పటికి కూర వండలేం కదా అనేసి కూర కూడా వండేసి కొంచెం పక్క తీసేసుకున్నాను. ఊరు నుంచి వచ్చిన తర్వాత, ఫంక్షన్ నుంచి వచ్చిన తర్వాత రైస్ ఒకటి వండుకుంటే సరిపోతుందని ఇంకా చిక్కుడుకాయ టమాటా పొద్దుటికి సాయంత్రానికి వండాను. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలండి, కట్ చేసి పెట్టుకున్నాం. తగినంత ఉప్పు, కళ్ళుప్పు వేసుకున్నాను. సాల్ట్ వేసుకుంటే కొంచెం చూసుకొని వేసుకోండి. పసుపు అనేది ఇందులో కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే చిక్కుడుకాయలు పచ్చివాసన ఉంటుంది కదా. దేంట్లోనైనా ఏ కర్రీలోనైనా పసుపు అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మంచిదండి. పసుపు హెల్త్కి కూడా మంచిది. మెత్తగా మగ్గిపోయింది కదా. తగినంత కారం, ఉడకడానికి సరిపడా వాటర్ పోసుకోవాలి, నీళ్ళు. ఉప్పు అయితే కొంచెం తక్కువైందండి.
టేస్టీ టేస్టీ చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. మా ఇంట్లో వండే విధానం ఇది, నేను ఇలా వండుతాను. ఈరోజు వీడియో అయితే ఇదండి. నచ్చితే లైక్ చేయండి.